కలాం మృతదేహం కాసేపట్లో ఢిల్లీ పాలెం విమానాశ్రయానికి చేరుకోనుంది. ప్రధాని మోడీ స్వయంగా ఎయిర్పోర్ట్కు వచ్చి కలాంకు నివాళులర్పించనున్నారు. అనంతరం ప్రజల సందర్శనార్థం అధికారిక నివాసానికి పార్థివ దేహాన్ని తరలించనున్నారు. అంతకుముందు షిల్లాంగ్ నుంచి రక్షణ శాఖ ప్రత్యేక విమానంలో ఆయన పార్థివ దేహాన్ని గౌహతికి తీసుకొచ్చారు అధికారులు. అక్కడ అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కలాం మృతదేహానికి నివాళులర్పించారు. సైనిక వందనం తర్వాత గౌహతి నుంచి కలాం భౌతిక కాయాన్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలిస్తున్నారు. ಹಾಗಾಗಿ ಈ ದೇಶದಲ್ಲಿ ಇವತ್ತು ಕ್ಷಿಪಣಿ ಮತ್ತು ರಾಕೆಟ್ಗಳು ಅದರ ಬೆಳವಣಿಗೆಗಳಾಗಿದ್ದರೆ, ಅದರ ಉಡಾವಣೆಗಳಾಗಿದ್ದರೆ, ಅಬ್ದುಲ್ ಕಲಾಂ ಅವರ ಕೊಡುಗೆ ಅಪಾರವಾದದ್ದು ಅಂತಕ್ಕಂಥದ್ದನ್ನು ಇವತ್ತು ನಾವು ನೆನಪು ಮಾಡ್ಕೋಬೇಕಾಗ್ತದೆ. ಅಂತ ಒಬ್ಬ ಶ್ರೇಷ್ಠ ಮಾರ್ಗದರ್ಶಕ, ಆಶಾವಾದಿ, ಸ್ಫೂರ್ತಿಯ ಚಿಲುಮೆ ಎತ್ತಿದ್ದ ಒಬ್ಬ ಮಹಾನ್ ನಾಯಕನನ್ನ ದೇಶ ಇವತ್ತು ಕಳ್ಕೊಂಡಿದ್ದೇವೆ.